చీకటి పడింది, కానీ నాకు నా పాండురంగడు తోడుగా ఉన్నాడు. పాండురంగా, నా మనసుకి ఎంత ధైర్యం చెప్పుకున్నా ఎందుకో నాకు భయం వేస్తుంది. వత్సలా, ఆ కంచం ఎవరికి? ఎందుకు మూసిపెట్టావు? అర్థం కాలేదా? నీ ముద్దుల కొడుకు దిగోది తన భార్య పస్తులుంటోంది కదా, అందుకని ఈయన గారికి మొద్ద దిగట్లేదు. నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు దిగుకి మాతృభక్తి ఉండేది, కానీ పెళ్ళయ్యాక దిగు మారిపోయాడు. ఇప్పుడు వాడి పంచ ప్రాణాలు వాడి భార్య దగ్గరున్నాయి. ఇక మన గురించి ఎందుకు ఆలోచిస్తాడు? వాడి దృష్టిలో మనం లేవు, మనమంటే లక్ష్యం లేదు. అమ్మా, వాడు క్రమక్రమంగా నీకు దూరం అవుతున్నాడు. ఇదిగో అమ్మా, నేను చాడీలు చెప్తున్నానని అనుకోకు, వాస్తవాన్ని చెప్తున్నా. మహారాణి గారు బయటున్నారు, ఇంకా భోజనం చేయలేదు. మరి రాజుగారు ఒంటరిగా ఎలా తింటారు? అర్థమైంది. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పి వాడిని దెప్పి పొడవక్కర్లేదు. అయ్యో దేవుడా, మనోరమ అక్క యమునని కసురుకుంటోంది. భలే భలే. వత్సలా, ఏమైంది? ఎందుకలా ఉలికి పడ్డా? ఏం లేదు. వడ్డన చేసేటప్పుడు దృష్టి దాని మీదే ఉండాలి. ఒక కంచంలో భోజనం కూరలు వడ్డించు. యమునా, వెళ్ళు, దిగుని పిలుచుకురా. ఎందుకు? వెంటనే నేను చెప్పింది చెయ్యి. వెళ్ళు. నా కర్మ, ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా బయట ఉన్న వాళ్ళకి కూడా సేవ చేయాల్సి వస్తోంది. ఇలా చూడు వత్సలా, నువ్వు గొణుక్కోవడం ఆపేస్తే మంచిది. ఎందుకంటే జరగని వాటి గురించి ఆలోచించడం దండక్ కదా. మనుషులకి కోపం వచ్చినప్పుడు పైకి చెప్పలేక లోపలే కొనుక్కుంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది, చిక్కిపోతారు. కానీ నువ్వు అందుకు భిన్నంగా ఉన్నావు. నువ్వు గొణుక్కోవడం వల్ల చిక్కిపోకుండా రోజు రోజుకి ఉబ్బిపోతున్నావు. అమ్మా, దిగు వచ్చాడు. రారా దిగు, కూర్చో. వత్సలా, కంచమివ్వు. ఇవ్వు. దిగు. బాబు, నీ భార్య సక్కు కోసం భోజనం సిద్ధం చేశాం. పాపం తను ఉపవాసం ఉంది కదా. ఎన్ని తప్పులు చేసినా ఎలా ప్రవర్తించినా సక్కు నా కోడలే కదా.